ఓకే అండి, టుడే టాపిక్ టెస్ట్ అనమాట. సిఎస్ఎస్ఎల్ టెస్ట్ టాపిక్. టెస్ట్ ఫార్మేటింగ్ ఎట్లా తీసుకోవాలి, దీంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కలర్కి, టెస్ట్ అలైన్మెంట్, డెకరేషన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, స్పేసింగ్, టెస్ట్ షాడో ఎట్లా రావాలి, ఇవన్నీ సబ్ హెడ్డింగ్స్ ఉంటాయి దీంట్లో ఆ టాపిక్స్లో. ఒక టాపిక్ ఫస్ట్ టెస్ట్ కలర్. కలర్ ఏం లేదండి, కలర్లో మనకి 3 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా మొన్న. ఆర్జీబీ కలర్, ఎక్సా వాల్యూ అని. ఆ కలర్ ఫార్మేట్ సేమ్ అదే టాపిక్ టెస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. క్లాస్ ఏం తీసుకున్నారు, సపోజ్ ఈ పేరా ఉంది, ఈ పేరా ఎంటీ కొండ వితౌట్ సిఎస్ఎస్ మనం అప్లై చేయలేదు కదా. ఈ పేరాకి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు టెస్ట్ కోడింగ్ చేద్దాం. టెస్ట్కి ఎట్లా అవుద్దో టెస్ట్ ఫార్మేట్ సిఎస్ఎస్ అని అప్లై చేద్దాం. పెట్టి టెస్ట్ కదా, ఇప్పుడు దీనికి కలర్ ఇవ్వాలి. మామూలు కలర్ ఎట్లా తీసుకుంటాము, కలర్ అని తీసుకుంటాం. కలర్ అని తీసుకుంటే టెస్ట్కి మాత్రం అప్లై అవుద్ది. అరే బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకుంటే బ్యాక్గ్రౌండ్లో అప్లై అవుద్ది అని చెప్పి ఫస్ట్ క్లాస్లో మనం చెప్పాం. అది ఫస్ట్ క్లాస్. కలర్ తీసుకున్నాక డిఫాల్ట్గా వచ్చింది కదా, ఇదేంటి ఎక్స్ఐ వాల్యూ తీసుకున్నాం. చూసారు రెడ్ కలర్ వచ్చింది, టెస్ట్ కలర్ చేంజ్ అయింది కదా. అట్లాగా ఇప్పుడు ఏంటి, టెస్ట్లో కలర్ చేంజ్ చేసుకుంటే ఫార్మేట్ ఇది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎట్లాగో మీకు తెలుసు, మళ్ళీ చూపిస్తానండి. ఫస్ట్ టాపిక్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ. చూసారా బ్లూ వచ్చింది, ఫస్ట్ క్లాస్ అనమాట. మనకి రిమూవ్ చేయాలి ఫస్ట్ క్లాస్ వచ్చేస్తాను. నెక్స్ట్ అలైన్మెంట్. అలైన్మెంట్ అంటే టెస్ట్ అలైన్మెంట్ ఎట్లా అంటే టెస్ట్ అలైన్మెంట్లో మనకి 4 టైప్స్ ఉంటాయి. టాప్, రైట్, లెఫ్ట్, సెంటర్, జస్టిఫై. ఇవి ఎట్లా అంటే ఇవి చెప్తానండి. అలైన్మెంట్ తీసుకున్న ముందు మీకు రూమ్లో ఓపెన్ చేసి చెప్తాను. ఇట్లా ఉంటాయి కదండి మనకి. డిఫాల్ట్గా మన లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయినాయి లెటర్స్ అన్ని. అరే మనకి ఉర్దూ అనే లాంగ్వేజ్లో అయితే రైట్ సైడ్ నుంచి ఎట్లా స్టార్ట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ నుంచి డిఫాల్ట్గా మనకి క్రోమ్ బ్రౌజర్ తీసుకుంటాం. HTML ఎక్కడైనా సరే లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటాం. ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్ ఉంది, ఇది లెఫ్ట్ సైడ్. డిఫాల్ట్ టైప్ అది. అయితే మనం ఇప్పుడు అది మొత్తం అంతా రాసుకుందాం. పేరా ఉంది కదా మనకి, పేరాకి లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ మనకి లైన్ చూడండి, ఎల్ల కిందనే క్యూ వచ్చింది, క్యూ డౌన్లోనే ఈ వచ్చింది, ఈ తర్వాత యూ వచ్చింది. ఒకే లైన్లో వచ్చినాయి కదా వాట్స్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయినాయి కదా. ఎందుకు డిఫాల్ట్ లెఫ్ట్లో ఉంది కదా. రైట్ సైడ్ చూడండి ఒకసారి, ఒక వార్ కింద ఒక వార్ వచ్చిందా మనకి, రాలేదు కదా. అలైన్మెంట్ చూసారు ఎట్లా ఉందో. ఈ అలైన్మెంట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ ఉంది కాబట్టి డిఫాల్ట్ అవసరం రైట్ తీసుకున్నాను. ఫస్ట్ రైట్ ఇచ్చాను, రిఫ్రెష్. రైట్ సైడ్కి వెళ్ళిపోయినాయా, లైన్ రైట్ సైడ్ వచ్చింది కదా అండి. మీకు చూసారా అలైన్మెంట్ ఎట్లా వచ్చిందో, మీకు ఇందాక వచ్చింది ఇక్కడ. ఫార్మేట్లో లేదు, ఇక్కడ మీకు అన్ని రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి స్ట్రైట్ లైన్ వచ్చింది. అది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఓకే, లెఫ్ట్ సైడ్ ఏమో డిఫాల్ట్గా వచ్చేస్తారు మనకి. కొన్నిట్లో రానప్పుడు తీసుకోవాలి లెఫ్ట్ సైడ్, డిఫాల్ట్గా ఇచ్చండి. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే సెంటర్. లెఫ్ట్ రైట్ అయిపోయింది కానీ సెంటర్ తీసుకుంటే చూడండి, ఈ వార్డ్ ఎక్కడి నుంచి కూడా సెంటర్లో ఉంది. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ స్పేసింగ్ ఉంది, లెఫ్ట్ సైడ్ స్పేసింగ్. నెక్స్ట్ ఈ వార్డ్ లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ ఉంది, రైట్ సైడ్ స్పేసింగ్.
నెక్స్ట్ ఈ టాట్ లైన్ చూడండి సెంటర్లో, అంటే ఈ పేజ్ మొత్తానికి సెంటర్లో ఉన్నాయి కదండి వర్డ్స్. ఆ పారాగ్రాఫ్ సెంటర్లో ఉందా, అబ్జర్వ్ చేశారా? మనకి ఇందాక లెఫ్ట్ లైన్ రైట్ లైన్ కాకుండా సెంటర్లో నుంచి స్టార్ట్ అయింది. అంటే సెంటర్లో నుంచి ఇక్కడ నుంచి మనకి వర్డ్స్ లెఫ్ట్కి రైట్కి స్ప్లిట్ అవుతూ వెళ్ళి సెంటర్లోనే ఉన్నాయి, ఎలా అట్లా క్రియేట్ అయింది. ఇది సెంటర్ ఫార్మేట్ అంటే. క్లియర్ అండి సెంటర్ ఎట్లా ఉందో? మరి మనం నోట్ ప్యాడ్ లో యూజ్ చేసేటప్పుడు సెంటర్ పెట్టాం అనుకోండి, అంటే నీట్ గా వస్తుంది కదా. సెంటర్ లో అంటే సెంటర్ లోనా, ఇది ఒక లెవెల్ కి రాలేదు. సెంటర్ అంటే ఇక్కడ వేరే వేరేగా వచ్చేసింది కదా. ఇక్కడ మీరు ఎంత చిన్న కంటెంట్ అన్నప్పుడు సెంటర్ లో వస్తారు. ఆ చిన్న కంటెంట్ చెప్తాను. చిన్న కంటెంట్ బీటీకి ఏం పెట్టారు, టెస్ట్ లైన్ సెంటర్ పెడతాను. సెంటర్ లో వచ్చిందా? మరి కొంచెం లైన్ అన్నప్పుడు పేరా, కానీ ఇక్కడ ఎందుకంటే పేరా చాలా ఉన్నాయి కదా, 100 వర్డ్స్ ఇవన్నీ మొత్తం కలిపి 100 వర్డ్స్. అది జస్ట్ 5 or 15 వర్డ్స్. ఈ 100 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిదీ సెంటర్లో ఇచ్చుకుంటూ ఇట్లా వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే జస్టిఫై చెప్పే ముందు ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. రైట్ అంటే ఏంటో, లెఫ్ట్ అంటే ఏంటో చెప్తాను. జస్టిఫై చూసారా? జస్టిఫై రైట్ అంటే రైట్ ఫస్ట్ ఇక్కడ ఒకే లైన్ లో వచ్చినాయి, లెఫ్ట్ అన్నప్పుడు ఒకే లైన్ వస్తాయి చూసారా. ఇక్కడ మనకి రైట్ లో ఒకే లైన్ వచ్చినప్పుడు మన లెఫ్ట్ ఇవ్వలేదు కాబట్టి లెఫ్ట్ లో మనకి ఇట్లాగా స్టెప్ బై స్టెప్ వస్తుంది మనకి, అంటే ఆర్డర్ వైజ్ గా రాలేదు. ఇది మనకు ఆర్డర్ వైజ్ స్ట్రైట్ లైన్ వచ్చింది. మరి బోర్డ్ సైడ్ స్ట్రైట్ లైన్ లో రావాలి అంటే ఎలాగనుకుంటే మీరు జస్టిఫై యూజ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పప్పు ప్రాజెక్ట్ మీకు ఎవరైనా ఏ క్లయింట్ వచ్చినప్పుడు జస్టిఫై 100% యూజ్ చేయమని చెప్తాడు. ఎందుకంటే మనం బుక్ పీడిఎఫ్తో చేస్తున్నాం కదా, 100% జస్టిఫైని యూజ్ చేయాలి. బాడీకి మొత్తానికి ఇవ్వాలి. అప్పుడు ఇట్లా వస్తుంది చూడండి. ఇక్కడ లైన్ వచ్చింది, రైట్ సైడ్ లైన్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ లైన్ వచ్చింది, స్ట్రైట్ లైన్ వచ్చింది కదా. జస్టిఫై తీసుకుని అట్లా వస్తుంది. క్లియరా అండి? నెక్స్ట్ అంటే రైట్ లెఫ్ట్ సెంటర్ జస్టిఫై లేవండి. ఈ ఎండ్ అన్న లెఫ్ట్ వస్తారు, అదే ఎండ్ అన్న రైట్ వస్తారు, స్టార్ట్ అన్న లెఫ్ట్ వస్తుంది. స్టార్ట్ లెఫ్ట్ ఒకటే అండి, రైట్ ఎండ్ ఒకటే. రెండు గుర్తుపెట్టిన బదులు మీరు రైట్ లెఫ్ట్ జస్టిఫై సెంటర్ ఆ 4 గుర్తుపెట్టిన చాలు కదా. చూపిస్తాను చూసారా, రైట్ సైడ్ లైన్ వచ్చింది చూసారా, అట్లా వచ్చిందా. రైట్ జస్టిఫై యూజ్ చేయాలి. అప్పుడు మనకి ఫార్మేట్ పీడిఎఫ్ ఎట్లా ఉంటుంది చూసే ముందు నీట్గా ఉంటుంది. బోర్డ్ సైడ్ అలైన్మెంట్ లైన్ స్ట్రైట్ లైన్ ఉంది కాబట్టి ఇట్లా తీసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే టెస్ట్ అలైన్ డాష్ ఎట్లా తీసుకోవాలంటే, టెస్ట్ అలైన్ తీసుకొని చూడండి, ఒకటే ఉన్న ఆప్షన్ టెస్ట్ అలైన్ లాస్ట్ అని ఒకటే ఉన్న ఆప్షన్, వేరే ఆప్షన్స్ ఏం లేవు. టెస్ట్ అలైన్ ఇక్కడ టెస్ట్ అలైన్ లాస్ట్ ఒకటే ఆప్షన్ క్రియేట్ చేశారు. టెస్ట్ అలైన్ లాస్ట్ ఫస్ట్ ఆప్షన్ కూడా లేదు అక్కడ. టెస్ట్ అలైన్ లాస్ట్ తీసుకుని, లాస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి డిఫాల్ట్గా మనకి బ్రౌజర్ ఇచ్చిన అలైన్మెంట్ ఎట్లా ఉంటుందండి, రైట్ సైడ్ వస్తారా లెఫ్ట్ సైడ్ వస్తారా? లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది డిఫాల్ట్గా, అవును కదండి? అవునండి. అదే మనకి ఈ వచ్చిన పేరాలో లాస్ట్ లైన్ ఉంటుంది కదండి, ఈ యొక్క లాస్ట్ లైన్ మాత్రమే రైట్ సైడ్ కావాలి అనుకుంటే ఎలాగనుకున్నారు? అరే లాస్ట్ లైన్ రైట్ సైడ్ కావాలైనా సెంటర్లో అయినా అది ఒక జస్టిఫై
ఫార్మేట్లో రావాలి అనుకుంటే ఏ విధంగా తీసుకోవాలంటే టెస్ట్ ఎలైన్ ఓకే బాగానే ఉంది. డిఫాల్ట్ ఆల్రెడీ మనం అప్లై చేయాల్సి డిఫాల్ట్కి హైఫన్ ఇచ్చి లాస్ట్ అని పెట్టాం. అంటే లాస్ట్ పారా ఎట్లా ఉండాలి, నా రైట్ సైడ్లో రావాలనుకో. సో లాస్ట్ పారా ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, రైట్ సైడ్ నుండి. ఈ సైడ్ నుంచి ఎందుకు స్టార్ట్ అయింది అంటే చూడండి, ఇది మనకి విండో స్క్రీన్. ఇది విండో స్క్రీన్ తర్వాత ఫస్ట్ డాట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎన్ని స్టెప్స్లా ఉన్నాయి అని అంటే ఫార్మేట్ బాగోలేదు. పైన ఉన్న ఫార్మేట్ డౌన్లో ఉన్న చూసారా, కరెక్ట్ రైట్ సైడ్ స్క్రీన్ ఎడ్జ్లో స్టార్ట్ అయింది. మౌస్ కాస్త మూవ్ చేస్తుంది ఇక్కడ. అంటే లాస్ట్ పారా అంటే లాస్ట్ లైన్ పారాగ్రాఫ్ కాదండి, లాస్ట్ లైన్ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవ్వాలి చెప్తున్నాను కాబట్టి స్టార్ట్. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి కాదు సెంటర్లో ఉండాలి లాస్ట్ లైన్. సెంటర్లో ఉంది కదా, ఇది సెంటర్లో ఉండాలి లాస్ట్లో. కానీ డిఫాల్ట్గా ఎన్ని లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయినాయి కదా నార్మల్గా కంటెంట్స్ అన్ని. ఓన్లీ లాస్ట్ లైన్ మాత్రం యాక్సెస్ చేయడానికి ఈ టెస్ట్ లైన్ లాస్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ జస్టిఫై కూడా ఉంటుంది దీంట్లో. జస్టిఫై అంటే రైట్ లెఫ్ట్ కరెక్ట్గా ఉండాలి కదండి, సైడ్ స్ట్రైట్ లైన్ రావాలి కదా. సో మనకి వాడు లైన్ అనేది చిన్నగా ఉండదు. స్పేస్ ఎందుకు వచ్చిందో తెలుసా మీకు, ఇది మనకి ఇంతే కంటెంట్ ఉందండి. మనకి పారాస్ వస్తే ఇంత పెద్ద పారా కంటెంట్ ఉంది. మరి ఎడ్జ్లో ఉండాలి లెటర్స్, మనకి ఫస్ట్లో ఉండాలి లెటర్స్. జస్టిఫై ఇచ్చామంటే మరి స్మాల్ కంటెంట్స్ మేనేజ్ చేయాలంటే ఏం చేయాలో ఒకటే ఆప్షన్, వాడికి స్పేస్ తీసుకుని అలా ఎడ్జ్ చేసుకుని ఎడ్జ్కి స్టార్టింగ్లో ఉంటాం కరెక్ట్. అందుకని వీడు ఏం చేశాడంటే చిన్న కంటెంట్ కాబట్టి స్టార్టింగ్లో ఉంది, ఎడ్జ్లో ఉంది. జస్టిఫై అయిపోయింది. మనం ఎడ్జ్లో రావడం కోసం స్పేస్లు ఎక్కువ తీసుకున్నాయి. ఓకేనా అండి, అట్లా ఫార్మేట్ తీసుకున్నాము. లైన్స్ అన్ని ఆర్డర్ లో రావాలంటారా? ఎన్ని లైన్స్ అక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా ఎక్సెస్ గా. అవన్నీ ఎట్లా జస్టిఫై లో రావాలనుకుంటున్నావా, రైట్ అండ్ లెఫ్ట్ లో రావాలనుకుంటున్నారా? లెఫ్ట్ లోనే అదే ఒక దీని ఆర్డర్ లోనా? లెఫ్ట్ లో అన్ని ఆర్డర్ లో రావాలిలాగా. అప్పుడు ఎటువంటి స్టైల్ అప్లై చేయమంటారు? డిఫాల్ట్ లెఫ్ట్ లో వస్తుంది. ఆర్డర్ లో రావాలన్నా అది జస్టిఫై పెడితే వస్తుంది ఆర్డర్ లోనే. ఒకసారి పెట్టండి. ఒకసారి పెట్టండి. ఓకే ఓకే. ఫస్ట్ టెస్ట్ డైరెక్షన్. నెక్స్ట్ టాపిక్ డైరెక్షన్ అండి. డైరెక్షన్ ఎట్లా తీసుకోవాలంటే, డైరెక్షన్ తీసుకొని డైరెక్షన్ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఎల్టీఆర్, ఆర్టీఎల్. ఎల్ అంటే లెఫ్ట్, ఎఫ్టీఆర్ అంటే ఎట్లా అంటే ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేశారా, నార్మల్గా మీకు ఎల్ స్టార్ట్ అయిన తర్వాత పారా అంతా కంటిన్యూషన్ అయింది, లాస్ట్ డాట్ వచ్చింది చూసారా, ఎండ్ అయిపోయిందని చెప్పి. నార్మల్ డిఫాల్ట్ ఇది. వీటికి ఎల్టీఆర్ వస్తుంది. అరే ఆర్టీఆర్ అయితే డాట్ అబ్జర్వ్ చేయమని చెప్పాను చూడండి, ఇదే డాట్ ఇప్పుడు ఫ్రంట్కి వస్తుంది. రిఫ్రెష్ చేస్తాను, వీటికి డాట్ ఉందా లేదు. ఇప్పుడు ఎక్కడ ఉందా డాట్? స్టార్టింగ్ లో వస్తుంది. ఇది ఫార్మేట్. స్టార్టింగ్ డాట్ ఫ్రంట్ లో వస్తుంది, డిఫాల్ట్ గా వచ్చి ఎల్టీఆర్ ఉంటుంది, డాట్స్ ఎండింగ్ లోనే ఉంటుంది. ఇది ఫార్మేట్. అయితే ఇప్పుడు డైరెక్షన్ లో ఈ వర్డ్ డైరెక్షన్ అని ఇంకో కీ యూజ్ చేసుకుని మనం ఎట్లా చేస్తామంటే, ఈ వర్డ్ ని ఇమేజ్ ఫార్మేట్, మిర్రర్ ఫార్మేట్. అంటే వర్డ్ మన మిర్రర్ లో చూపిస్తే మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో చూపిస్తుంది కదా, రిఫ్లెక్ట్ అవుతుంది కదా. అట్లా తీసుకురావాలంటే సేమ్ డైరెక్షన్ ప్లస్ యూనికోడ్, ఈ
టూ ఆప్షన్స్ యూజ్ చేసుకుంటే మీకు మిర్రర్ డైరెక్షన్ వస్తుంది. మీకు ఓవర్ రైడ్ మీకు ఏం ఐటమ్ వస్తుందంటే ఇక్కడ డాట్ ఉంది కదా, డాట్ ఎక్కడ చూసుకోండి, మిర్రర్ ఫార్మాట్లో వచ్చింది చూసారా? ఆ టూ యూజ్ చేస్తే మిర్రర్ ఇమేజ్ వస్తుందండి. మిర్రర్ ఇమేజ్ వస్తుంది. అంటే మిర్రర్ మిర్రర్ మనం ఫార్మ్. ఇక్కడ చూపిస్తే మిర్రర్ ఫార్మ్ రిఫ్లెక్ట్ అవుతాయి కదా, ఆ, అట్లా రిఫ్లెక్ట్ అయింది. అలా చూసారా చివరికి వచ్చింది. మన ఎటు ఆ. స్టార్ట్ అయిన కంటెంట్ మొత్తం రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఎల్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ ఉండాల్సింది ఎల్ రైట్ సైడ్ వెళ్ళిపోయి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి మిర్రర్ ఫార్మేట్ లో చూపిస్తుంది మనకి. ఎందుకు ఈ టూ కీస్ అప్లై చేసాం కాబట్టి ఒక ప్రాపర్టీ రిమూవ్ చేసిన మనకి అప్లై అనేది అవ్వదు. టూ ఉంచాలి, టూ ఉంచితేనే అప్లై అవుతుంది. డైరెక్షన్. దీంట్లో మనకి చాలా ఉంటాయి. ఇప్పుడు బిట్ ఓవర్ రైడ్ పెట్టాం మనం. బిట్ ఓవర్ రైడ్ కాకుండా నార్మల్ బిట్ పెడితే అవరండి. ఐసోలేట్ నార్మల్ ఐసోలేట్ పెట్టిన అవ్వదు. ఐసోలేట్ ఓవర్ రైడ్ పెడితేనే వేరే ఫార్మాట్ లో వస్తుంది. ఇది ఒక మిర్రర్ ఫార్మాట్ సేమ్ అట్లా వచ్చింది. ఎందుకంటే ఆర్టీఆర్ పెట్టాం. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎల్టీఆర్ పెడతాను. ఎల్టీఆర్ పెడితే సేమ్ అట్లానే వచ్చింది. అర్థమైందండి మిర్రర్ ఫార్మాట్ ఎట్లా తీసుకోవాలో. ఎల్టీఆర్ ఆర్టీఆర్ యూజ్ చేసుకుని ఆర్టీఎల్ యూజ్ చేస్తే మిర్రర్ ఫార్మేట్ వస్తుంది. ఎల్టీఆర్ అంటే దాని రివర్స్ లో వస్తుంది మళ్ళీ. రివర్స్ వస్తుంది. అంటే ఓకే. నెక్స్ట్ వెర్టికల్ అలైన్మెంట్ అండి టాపిక్. వెర్టికల్ అలైన్మెంట్ అయిపోతే మనకి టెక్స్ట్ అలైన్మెంట్ మొత్తం టాపిక్స్ అన్ని కవర్ అయిపోయినట్టు. వెర్టికల్ అలైన్మెంట్ ఎట్లా తీసుకోవాలంటే కీవర్డ్ ఫస్ట్ వెర్టికల్ అలైన్మెంట్ యాక్సెస్ చేసేటప్పుడు సపరేట్ ఓన్లీ ఒక వర్డ్ మాత్రమే యాక్సెస్ చేద్దాం. ఏ వర్డ్ యాక్సెస్ చేద్దాం అంటే ఇక్కడ ఐపీఏ సంబంధం చూసారా, అది కానీ డాలర్ సింబల్ డాలర్ ఉంది వాడు ఈ వర్డ్ని యాక్సెస్ చేద్దాం. అట్లాగా ప్యాన్ ట్యాగ్ తీసుకుని ప్యాన్ ట్యాగ్లో పెడదాం. ఎందుకంటే సపరేట్ ఈ వార్డుకు మాత్రం అప్పుడు సిఎస్ఎస్ రాస్తుంది. క్లాస్ వెర్టికల్కి వెర్టికల్ పెడతాం కదా. క్లాసెస్ని ఎట్లా కాల్ చేయాలి సిఎస్ఎస్లో డాట్తో కాల్ చేయాలి అని చెప్పాను. వెర్టికల్ ఎలిమెంట్ ఎట్లా అంటే వెర్టికల్ అలైన్ టాప్. వెర్టికల్ బేస్ లైన్ అంటే నార్మల్గా ఉంటుందండి. అంటే ఆ బేస్ లైన్లో ఉంటుంది నార్మల్గా. అందుకని మీకు ఏ ఎఫెక్ట్ అనేది ఏం కనిపించలేదు. నెక్స్ట్ బేస్ లైన్ అంటే ఎఫెక్ట్ అవ్వదు. నెక్స్ట్ ఇంకోటి ఉంటాయి సూపర్ స్క్రిప్ట్ ఐడియా ఉందండి మీకు హెచ్టిఎంఎల్లో. సూపర్ స్క్రిప్ట్ అంటే పైన, సబ్స్క్రిప్ట్ అంటే కిందనే డౌన్ సైడ్. ట్యాగ్స్ ఏంటి ఉంటాయి, సబ్ సూప్ కదండి. ఇప్పుడు మనం ఏం చేసామంటే వెర్టికల్ అలైన్ సబ్ అని పెట్టినాం. సబ్ అని పెట్టినప్పుడు ఇప్పుడు ఇక్కడ డాలర్ ఉన్నది డౌన్లో రావాలి కదా. ఈ లైన్ చూడండి, ఆ ప్యారల్ లైన్ స్ట్రైట్ కొండ కదా, ఆ లైన్ డౌన్కి రావాలి. ఆ డాలర్ అనేది వచ్చింది కదా, అర్థమైందండి. డౌన్లోకి వచ్చింది చూడండి. వచ్చిందండి. అదే మీకు అప్లో రావాలంటే ఎస్యూపి వెర్టికల్ అలైన్.
తీసుకోరండి, సూపర్ స్క్రిప్ట్ సూపర్ అని తీసుకోవాలి. సారీ, టూల్ పేరు సూపర్. ఇట్లా వచ్చింది కదా లైన్ చూడండి, ఇక్కడ చూడండి కరెక్ట్గా అప్లో వచ్చింది కదా, ఇదంతా స్పేస్ డౌన్లో ఉంది. బేస్ లైన్ అన్నప్పుడు అదే లైన్లో వస్తుంది, ఎటువంటి చేంజెస్ అనేది ఉండదు. సబ్స్క్రిప్ట్ అయితే ఎస్యూబి, సూపర్ స్క్రిప్ట్ అయితే సూపర్ అని. సూపర్, టెస్ట్ బాటము, టెస్ట్ టాప్, బేస్ లైన్ మిడిల్లో రావాలని, మిడిల్లో వచ్చిందా, మిడిల్లో వచ్చింది. అబ్జర్వ్ చేశారా మీరు? ఇక్కడ ఎమ్మ చూడండి, ఇక్కడ ఎస్ చూడండి. ఎమ్మకి ఎస్కి కొంచెం లైన్ కింద వచ్చింది చూసారు, మిడిల్ అనగానే. అబ్జర్వ్ చేయండి నీట్గా, కనిపిస్తుందండి స్క్రీన్? కనిపిస్తుందండి. చూసారా, ఈ ఎమ్ కిందకి డి వచ్చింది మనకి, అదే లైన్లో రాలా. ఇది మిడిల్ ఫార్మేట్లో, ఇక్కడ పి ఉంది, ఇక్కడ ఐ ఉంది, అంటే టాప్ అండ్ లెఫ్ట్ బాటము అది రైట్ చూసుకుని మిడిల్లో వచ్చింది. ఎందుకు మనం మిడిల్ పెట్టాం కాబట్టి. అది ఫాంట్ సైజ్ కూడా పెద్దదైంది కదన్నా? ఫాంట్ సైజ్ పెద్దదైంది? లేదు, ఒకసారి చెక్ చేయండి అన్న. కలర్ డిఫరెన్స్ వల్ల నీకు అలా కనిపిస్తుంది. అవునా? కలర్ తీస్తాను, నీకు అనిపిస్తుంది. మీకు అట్లా ఐడెంటిఫికేషన్ చెయ్యి కలర్. ఓకేనా? డౌన్ కే ఉంది, డౌన్ లో ఉంది. ఓకేనా? ఇప్పుడు బేస్ అని ఇస్తే నార్మల్ గా వస్తుందండి. ఏంటండి బేస్ వెర్టికల్? బేస్ అంటే నార్మల్. బేస్ లైన్ చెప్పాం కానీ 4 ఆప్షన్స్ కరెక్ట్ ఫాలో అయిపోతే చెప్తాం. బేస్ లైన్, సబ్, సూపర్, మిడిల్. నెక్స్ట్ అట్లా అంటే ఇంకో ఆప్షన్స్ ఏంటి ఉంటే చెప్తాను చూడండి. ఇక్కడ టెస్ట్ బాటమ్ ఇచ్చారు వీడు. టెస్ట్ బాటమ్ ఏంటంటే ఇక్కడ చూడండి, సేమ్ సూపర్ స్క్రిప్ట్ సబ్ స్క్రిప్ట్ ఎట్లా వర్క్ అయినాయో అదే ఫార్మేట్లో టెస్ట్ బాటమ్కి ఇది ఇమేజ్ చూడండి, పింక్ కలర్ ఇమేజ్ కిందకి సబ్ స్క్రిప్ట్లా వచ్చింది. ఇది సబ్ స్క్రిప్ట్, ఇది టెస్ట్ లైన్ సబ్ ఇచ్చాము, అందుకే సబ్ ఇచ్చిందని మీకు చూపించాను ప్రాక్టికల్గా. టెస్ట్ బాటంగా అట్లా తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్ పైన వచ్చింది కదా మనకి, అట్లానే టెస్ట్ టాప్ ఉంది కదండి, సేమ్ అట్లానే వస్తుంది ఇదే ఫార్మేట్. మీరు టెస్ట్ టాప్ అని తీసుకోవచ్చు, సూపర్ స్క్రిప్ట్ మీరు ఫుట్ అని కూడా తీసుకోవచ్చు, టాపర్ అని, అండ్ టెస్ట్ బాటమ్ సబ్ అని కూడా తీసుకోవచ్చు. మీరు ఈ 4 ఆప్షన్స్ 2 ఆప్షన్స్ ఏదైనా అవుతుంది. ఓకేనండి? అందుకే సబ్ సూపర్ చెప్పండి. క్లియర్ అండి? మిడిల్ చూపించలేదు కదండి? మిడిల్ వీడు చూపించలేదు, నేను చూపించాను మిడిల్ మీకు ఎట్లా ఉంటుంది రాసి చూపించాను. మిడిల్ ఎట్లా ఉంటుంది చూపించలేదు. మిడిల్ మన పీపుల్ స్టూడియోలో కనిపిస్తాయి కదండి, అట్లా ట్రై చేస్తున్నాం అంతే. నెక్స్ట్ అయిపోయింది టెస్ట్ డెకరేషన్. ఓకే, చెప్తాను. ఈ వెర్టికల్కి కలర్ తీసుకున్నాను. కలర్ తీసుకుని కలర్ బ్లాక్ ఉంది కదా, డాలర్కి ఇప్పుడు టెస్ట్ డెకరేషన్ అప్లై చేయాలి. టెస్ట్ డెకరేషన్ ఏంటంటే ఇప్పుడు మన డాలర్కి కింద అండర్లైన్ కావాలి అని అనుకున్నాం. ఓకే, అండర్లైన్ కావడం కోసం HTML ఏం చేస్తామంటే యూ ట్యాగ్ ఆర్ యూఎల్ ట్యాగ్, యూ ట్యాగ్
అండర్లైన్ ట్యాగ్ ఏదో ఉంటుంది HTML ఆగండి ఒకసారి. HTML లో యూ ట్యాగ్ యూజ్ చేసుకుంటాం అండర్లైన్. అంటే ఒక సర్టెన్ వర్డ్ని అండర్లైన్ చేయడానికి యూ ట్యాగ్ యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇటాలిక్ ట్యాగ్, బీ ట్యాగ్, గోల్డ్ ట్యాగ్ ఎట్లా యూజ్ చేసుకుంటున్నామండి మనం, అట్లానే అండర్లైన్ చేసుకోవడానికి సర్టెన్ వర్డ్ని యూ ట్యాగ్ అని యూజ్ చేసుకుంటాం. అదే ఇప్పుడు HTML కాకుండా CSS లో ఏ విధంగా యూజ్ చేసుకుంటామంటే టెస్ట్ డెకరేషన్ అని ప్రాపర్టీ రాసుకోవాలి. రాసుకుని అండర్లైన్ అండర్లైన్ వచ్చింది కదా కావాలన్నా. వచ్చింది. సో CSS HTML అయితే మామూలు యూ ట్యాగ్. ఇప్పుడు అండర్లైన్కి ఇట్లా తీసుకున్నాం కదా. ఇప్పుడు అండర్లైన్ కాకుండా దీంట్లో చాలా వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ వాల్యూస్ ఏంటంటే లైన్ డాట్. లైన్ డాట్ అంటే ఇప్పుడు లైన్ క్రాస్ అవుద్ది, అంటే లైన్ రాంగ్ లైన్ అని చెప్పడానికి వాడు ఎట్లాగంటే ఇట్లాగా చూసారా, లైన్ డాట్ అని. ఇది ఫార్మేట్ తీసుకుంటా, లైన్కి మధ్యలో గేట్ వస్తుంది నా లైన్. ఓకే, అదే ఓవర్ లైన్, ఓవర్ లైన్ కాదు, లైన్ డాట్ అని. అదే మీకు అండర్లైన్ అయిపోతారా. ఓవర్ లైన్ అంటే అండర్ లైన్ అంటే అండర్, ఒక వార్డ్ అండర్ వచ్చేది అండర్ లైన్, వార్డ్ పైన వచ్చేది, వార్డ్ పైన ఓవర్ వచ్చేది ఓవర్ లైన్, అంటే వార్డ్ పైన వస్తుంది. సో ఓవర్ లైన్, వార్డ్ పైన వస్తుంది కాబట్టి ఓవర్ లైన్. ఓకే, అండర్ వచ్చేది అండర్ లైన్, లైన్ వార్డ్ పైన వచ్చేది ఓవర్ లైన్. కామేశ్వర్ క్లియర్ అండి? క్లియర్ బ్రో. ఓకే, నెక్స్ట్ లైన్ ఓవర్ అయిపోయింది, అండర్ లైన్ అయిపోయింది, ఓవర్ లైన్ అయిపోయింది. సాలిడ్ ఇవన్నీ ఇక్కడ అప్లై అవ్వండి. ఇవన్నీ విజువల్ స్టూడియో తీసుకున్నాయి. అయితే అన్ని ఆ 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆ 3 ఆప్షన్స్ వన్ టైం అప్లై చేద్దాం. ఆప్షన్స్ ఒకేసారి అప్లై చేయాలి. 3 ఆప్షన్స్ లైన్కి రాసేసుకోండి. లైన్ డాట్ అయిపోయింది, అండర్ లైన్ అయిపోయింది, నెక్స్ట్ ఓవర్ లైన్. ఓకే, 3 వాల్యూస్ వన్ టైం యాక్సెస్ చేసాం కదండి మనం. వాడి కింద అండర్ లైన్ ఉంది, వాడి పైన ఓవర్ లైన్ ఉంది, లైన్ డాట్ కూడా ఉంది మధ్యలో. క్లియరా? 3 ఆప్షన్స్ ఒకేసారి వన్ టైం యాక్సెస్ చేసుకోండి. అట్లా 3 ఆప్షన్స్ పక్క యూజ్ చేయాలి. ఈ 3 ఆప్షన్స్ రాసేసుకున్నాం. అది ఫార్మేట్. నెక్స్ట్ టెస్ట్ ఫార్మేషన్ ఎందుకు క్యాపిటలైజ్ అర్థమైంది. కలర్ నెక్స్ట్ టెస్ట్ డెకరేషన్కి కలర్ అట్లా అప్లై చేయాలి. ఓకే, టెస్ట్ డెకరేషన్ కలర్ తీసుకొని రెడ్ కలర్. ఓకే, ఇప్పుడు మనకి బ్లాక్ కలర్ వచ్చినాయి కానీ డిఫాల్ట్గా మనకి అండర్లైన్ చేసుకున్నప్పుడు క్రోమ్ అనేది బ్లాక్ కలర్లో లైన్ క్రాస్ చేసుకుంటాం. మనకు అదే లైన్ క్రాస్ చేసిన లైన్నే మన బ్లాక్ కలర్లో కాదు, వాటి కలర్స్ కూడా మనం తీసుకొచ్చిన నీరు బట్టి కలర్స్ తీసుకోవాలనుకుంటే వాటికి టెస్ట్ డెకరేషన్ అని రాసిన తర్వాత ఐఫన్ ఇచ్చి కలర్ ఇవ్వండి. ఓకే, కలర్ ఇచ్చి మీరు కలర్ తీసుకోండి. కలర్ తీసుకుంటాము, గ్రీన్ అని తీసుకోండి. ఇప్పుడు ఈ కలర్ పెడుతున్నా కదా. హలో, వినిపిస్తుంది. ఇప్పుడు దానికి మనం RGB హెక్స్ ఇవి తీసుకోవచ్చు, హ్యూ ఇవి తీసుకోవచ్చు. కలర్ అన్నప్పుడు మీకు అన్ని టాపిక్స్ వస్తాయి. కలర్లో ఉన్న టాపిక్స్ ఏంటి, మనకి 3 టాపిక్స్ ఉంటాయి. ఎక్స్ట్రా, RGB, HSL అని తీసుకోవచ్చు. కలర్ అన్నప్పుడు అవన్నీ వస్తాయి, యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటిది యాసన్ గారి ఎక్స్ఐ, ఇది ఎక్స్ఐ వాల్యూ తీసుకున్నాం. RGB తీసుకోవాలంటే ఎక్స్పరెంట్ గా తీసుకుంటారు. ఎక్స్ఐ వాల్యూ తీసుకున్నాం. RGB కావాలంటే మీకు
ఆర్ జీబీ తీసుకొని ఏ కలర్ కావాలి బ్లూ. ఓకే తీసుకున్నాను కదా, రీఫ్రెష్ కలర్ చేంజ్ చేయండి కదా. అంటే వాటి లైన్స్ కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి టెక్స్ట్ డెకరేషన్ అని తీసుకొని జస్ట్ కలర్ యాడ్ చేసాం. ఆ ప్రాపర్టీ కలర్ యాడ్ చేసి వాల్యూస్ కలర్స్ అంటే అట్లా తీసుకుంటే వాల్యూస్ అట్లాగా. నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్ స్టైల్. ఓకే ఇప్పుడు స్టైల్ ఎట్లా ఉంది మనకి, నార్మల్గా లైన్స్ వచ్చింది కదా స్ట్రైట్ లైన్, వాటిని స్టైల్స్తో చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ మనకి వీడు ఎట్లా ఇచ్చాడు, నార్మల్ లైన్ ఇచ్చాడు. ఇప్పుడు మన బోర్డర్స్కి స్టైల్స్ ఎట్లా చేంజ్ చేస్తాం, బోర్డర్కి అవుట్లైన్కి స్టైల్స్ ఉంటాయి కానీ డాటెడ్ ఏంటి డాటెడ్ డాషెడ్ సాలిడ్ స్టైల్స్ ఉంటాయి కదా. అట్లాగే ఈ కూడా సేమ్ స్టైల్ చేంజ్ చేయాలనుకున్నాను. రీఫ్రెష్ చేస్తాను చూడండి, డాషెడ్ అని పెట్టాను, ఐఫోన్స్ వచ్చింది చిన్న చిన్న డాషెడ్ కాంబినేషన్ అయింది. ఇప్పుడు డాషెడ్ తీసేసి డాట్ అని అడుగుతాను, డాటెడ్ డాట్స్ వచ్చినాయి కదండి చిన్న చిన్న డాట్లు, డాటెడ్ తీసేసి సాలిడ్ పెడతాను. డబల్ లైన్స్ కావాలి అంటే ఒక్కొక్క లైన్ డబల్ కావాలి, డబల్ వచ్చినాయి కదండి. సాలిడ్ అంటే నార్మల్గా డిఫాల్ట్గా నార్మల్గా డిఫాల్ట్గా ఫస్ట్ నుంచి ఓకేనండి. ఓకే అన్న, ఇప్పుడు ఈ ట్యాగ్ ఇక్కడ తీసుకోకుండా డెకరేషన్ ట్యాగ్, హలో ఆ డెకరేషన్ ట్యాగ్ అక్కడ తీసుకోకుండా పైన ఇది ఉంది చూసారా అక్కడ, ఆ పైన లైన్ త్రూ అండర్ లైన్ ఓవర్ లైన్ ఉంది కదా, ఎక్కడండి పైన టెక్స్ట్ డెకరేషన్ ఇక్కడ కోడ్ లో కలర్ కిందనే అక్కడ తీసుకోవడం కావదా డైరెక్ట్ ఒక ట్యాగ్ లోనే? అది షార్ట్ కట్ అండి, మీరు అడుగుతున్నారు షార్ట్ కట్. లేదండి ఇక్కడ మనం తెలిసిన దాంట్లో శాంపుల్ ఇచ్చాడు అంటే ఎక్కువ షార్ట్ హ్యాండ్ ఎవడండి ఇచ్చినట్టున్నాడు, ఆగండి ఇచ్చాడండి. ఓకే అండి, అండర్లైన్ రెడ్ డబుల్ స్పేస్, ఓకే రివర్స్ తీసుకున్నాడు. కానీ ఫార్మేట్ ఏంటి, అదే డెకరేషన్ టైప్ స్టైల్ జ్ఞానం కొంత అయిపోయింది కానీ మీకు ఇప్పుడు ఇక్కడ చూసారు, ఇక్కడ ఇంకో స్టైల్ చూపిస్తాను. టెక్స్ట్ డెకరేషన్లో ఇంకో స్టైల్ ఒకటి చూడండి ఎట్లా వచ్చింది, స్టైల్ ఎట్లా ఉందో వెరైటీగా ఉంది. డాటెడ్ డాషెడ్ కాకుండా WAVY అని ఇచ్చాను. అవన్నీ తీసేసి నార్మల్గా షార్ట్ హ్యాండ్ చేయండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటి స్విచ్ చేసి సపరేట్ చెప్పుకున్నాం కదా, షార్ట్ హ్యాండ్ షార్ట్ కట్ అట్లాగంటే టెక్స్ట్ డెకరేషన్కి ఫస్ట్ టెక్స్ట్ డెకరేషన్కి అది ఏ టైప్ అని తీసుకోవాలి. మనం ఏ టైప్ చేస్తున్నాం, అండర్లైన్ చేస్తున్నామా, ఓవర్ లైన్ చేస్తున్నామా, లైన్ అవుట్ చేస్తున్నామా, ఫస్ట్ మనం తీసుకోవాలి. సపోజ్ మనం లైన్ ఓవర్ లైన్ చేస్తాం అంటే బాడీ పైన తీసుకున్నాం. నెక్స్ట్ వాటి యొక్క స్టైల్ అంటే డాటెడా సాలిడా అట్లా కావాలి. నాకేం కావాలంటే నెక్స్ట్ కలర్ బ్లూ. ఇప్పుడు దాని విత్ ఎంత ఉండాలి,
అదే సరిపోయింది. 2px బాగుంది. 2px ఇప్పుడు లైన్స్ ఏంటి పెట్టుకున్నంటే నొన్న ఏంటిది లైన్స్ అక్కడ ఏమి పెట్టకూడదు. ఓవర్ లైన్ పెట్టావు కదా ఇప్పుడు పెట్టకూడదు అంటే నన్ను పెట్టేయాలా అంటే ఏంటి రాయకుండా అసలు వదిలేసే? టెస్ట్ డెకరేషన్ రాయకుండా అవసరం లేదు. సరే కావాల్సి వస్తే టెస్ట్ డెకరేషన్ పెట్టినావు, రానప్పుడు ఇంకా యూజ్ చేసిన అవసరం లేదు. పెట్టి రానప్పుడు అవసరం లేనప్పుడు అట్లా టీ వచ్చామ్మా, ఇట్లా ఉంటుంది. కావాలన్నప్పుడు యూజ్ చేసుకో. ఓకే. ఇప్పుడు ఫస్ట్ టెక్స్ట్ డెకరేషన్కి ఫార్మేట్ ఏంటంటే ఫస్ట్ వాటిని టైప్ ఏంటని తీసుకోవాలి. టైప్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్టైల్ తీసుకోవాలి. నెక్స్ట్ కలర్ తీసుకోవాలి. నెక్స్ట్ విత్ తీసుకోవాలి. ఇది ఫార్మెట్. టెక్స్ట్ డెకరేషన్కి ఫార్మెట్ అర్థమైందంటే టైప్ స్టైల్ కలర్ విత్. అందుకే టైప్ కాబట్టి ఏ టైప్ తీసుకున్నాం, అండర్ లైనా ఓవర్ లైనా లైన్ ఓవర్ లైన్ తీసుకున్నాం. నెక్స్ట్ స్టైల్, టెక్స్ట్ డెకరేషన్ స్టైల్ సాలిడా డాటెడా అన్నీ వస్తాయి కదండి, ఆ స్టైల్ తీసుకోవాలి. తర్వాత కలర్, తర్వాత విత్. అంతే, ఇది ఫార్మేట్. కామెంట్ సెక్షన్లో పెడతారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ సిఎస్ఎస్ టెస్ట్ ట్రాన్స్ఫార్మేషన్. టెస్ట్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు సపోజ్ HTML కోడ్ ఉందండి. ఈ లెటర్స్ అన్ని ఎట్లా ఉన్నాయి, ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, రిమైనింగ్ అన్ని స్మాల్ ఉంది. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది లైన్కి, డాట్ తర్వాత ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంది, రిమైనింగ్ అన్ని లెటర్స్ స్మాల్ వచ్చినాయి. మనకి ఇట్లా కాదు, ఈచ్ పేరాలో ఉన్న ప్రతి లెటర్ క్యాపిటల్ లెటర్స్లో కావాలనుకున్నా వాటికి ఒక కీ ఉంటుంది. ప్రతి లెటర్ స్మాల్ లెటర్స్లో కావాలన్నా వాటికి ఒకటి ఉంటుంది సిఎస్ఎస్లో ప్రాపర్టీ. అలా కాదు, ఓన్లీ ఫస్ట్ లెటర్ ఒకటే క్యాపిటల్ కావాలి, రిమైనింగ్ అనేది స్మాల్ రావాలనుకుంటే వాటికి ఇంకో ప్రాపర్టీ ఉంటుంది. ఈ 3 టైప్స్కి ఎట్లా తీసుకోవాలంటే ఫస్ట్ ఉన్న పేరాలో అన్నిటికీ క్యాపిటల్ లెటర్స్ ఎట్లా అప్లై చేయాలి చూడండి. సపోజ్ టెస్ట్ అని పెట్టాను కదా, టెస్ట్ అని పెట్టండి, మళ్ళీ కాల్ చేస్తాను. కాల్ చేసి టెస్ట్ ట్రాన్స్ఫర్ టెక్స్ట్ స్పెల్లింగ్ అప్పర్ కేస్ అని పెట్టండి. అప్పర్ కేస్ అని పెడితే ప్రతిది క్యాపిటల్, ప్రతిది క్యాపిటల్స్ ఉంది కదా. ఇప్పుడు అదే మీరు అప్పర్ కేస్ తీసేసి లోవర్ కేస్ అని పెట్టండి. లోవర్ కేస్ ప్రతిది స్మాల్ లెటర్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఎక్కడ చూసినా క్యాపిటల్ లెటర్ అనేది కనిపించింది, లోవర్ కేస్. ఓకే, ఇప్పుడు క్యాపిటలైజ్ అంటే ఈచ్ వర్డ్ క్యాపిటల్లో వస్తుంది. అంటే ఈచ్ వర్డ్ స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, రిమైనింగ్ అన్ని స్మాల్ ఉంటుంది. చూసారా, డోరీ మన ఎల్ క్యాపిటల్ వచ్చింది, ఓ స్మాల్, ఆర్ స్మాల్, ఈ స్మాల్, ఎం స్మాల్. ఇక్కడ ఐ క్యాపిటల్, పి స్మాల్, ఎస్ స్మాల్, యూ స్మాల్, ఎం స్మాల్. అంటే ఈచ్ వర్డ్ క్యాపిటల్లో స్టార్ట్ అవుతుంది, రిమైనింగ్ అన్ని స్మాల్. ఇది ఫార్మేట్. క్యాపిటలైజ్ అండి ఏంటండి, ఇందాక ఇదే అడుగుదాం అనుకున్నా, మళ్ళీ అక్కడ ఎంట్రన్స్ కు నిన్ను ఊరుకున్నా. ఇప్పుడు క్లియర్ కదా? క్లియర్.
ప్రతి వర్డ్‌కి అలాగే వస్తదండి? ఫుల్ స్టాప్ తర్వాత వస్తుందా? లేదు, ఫుల్ స్టాప్ ఉన్నా ప్రతి వర్డ్కి లేకపోయినా ప్రతి వార్డ్కి అది ఈజ్ హ్మ్. అయినా ఒక వార్డే, డి అయినా ఒక వార్డే, ఎండ్ అయినా ఒక వార్డే కదండి. ప్రతి వార్డ్కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ వస్తుంది, మనీ కానీ స్మాల్ వస్తుంది. అబ్జర్వ్ చేయండి ఒకసారి. అవును. ఇప్పుడు ఇలా కాకుండా సెంటెన్స్ స్టార్టింగ్‌లో ఒకటిను, నెక్స్ట్ ఫుల్ స్టాప్ తర్వాత మళ్ళీ సెంటెన్స్ స్టార్టింగ్‌కి అలాగ రావాలంటే? రావాలంటే ఏ స్టైల్ పెట్టమాకండి, నన్ను. నన్ను డిఫాల్ట్ ఇచ్చింది వాడు. హుహు. డాట్ ఇచ్చింది కదంటే సెంటెన్స్ స్టార్ట్ అయిన డాట్, డాట్ స్టార్ట్ అయిన తర్వాత లైన్ సింటాక్స్ అయిపోయిన తర్వాత క్యాపిటల్తో స్టార్ట్ అయింది నెక్స్ట్ వర్డ్. ఇది ఎక్కడ ఎండ్ అయిపోద్ది? ఎండ్ అయిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది. డాట్ ఎక్కడ ఉంది? డాట్ ఇక్కడ అయిపోయింది చూసారా? హ్మ్. స్టార్ట్ ఇక్కడ ఏతో మళ్ళీ స్టార్ట్ అయింది. అట్లా ఇక్కడ త్రీ ఆప్షన్స్ ఉంటాయి టెస్ట్ ఫార్మేట్లో. వన్ అప్పర్ అప్పర్ కేస్, కేస్, లోవర్ కేస్, లోవర్ క్యాపిటలైజ్. కేస్, క్యాపిటలైజ్ అంతే. ఓకే, మనం నా నెక్స్ట్ ట్యాక్స్ లో 3 పెట్టి అని సెపరేట్ గా. రాయమంటారా? ఆ, మీరు ఫస్ట్లో ఎన్ని అప్లై చేసినా ఫార్మేట్స్ మీరు లాస్ట్లో అప్లై చేసిన ఫార్మేటే అప్లై అవుతుంది. ఉమ్, చూడండి, లాస్ట్లో అప్లై చేసిన అన్ని లోవర్ కేస్. అవును. సిఎస్ఎస్లో మీరు ఫస్ట్లో ఏం రాశారు? అప్పర్ కేస్ రాశారు, క్యాపిటలైజ్ రాశారు. కానీ లాస్ట్లో ఏర్ అప్లై చేస్తారంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదండి. లాస్ట్లో ఉమ్, ఉన్నాడే లేటెస్ట్గా అప్లై అవుతుంది. ఓకే. ఇప్పుడు లాస్ట్లో ఉన్నది తీస్తాను అనుకోండి, దీనికి లాస్ట్లో ఏమన్నా క్యాపిటలైజ్ ఉంది కదా, ఇప్పుడు ఈ వర్డ్ క్యాపిటలైజ్ లెటర్స్ వస్తాయి. సిఎస్ అట్లా తీసుకుంటారు అన్నమాట. లాస్ట్ ఉన్న వార్డ్ని కన్సిడర్ చేస్తారు. డూప్లికేట్ వాల్యూస్ అని తీసుకుంటే టెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ డూప్లికేట్ వాల్యూస్ ఫర్ ఇవన్నీ తీసుకుంటే లాస్ట్ ఉందంటే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ ఇండెంట్ నో ఇండెంట్ చెప్తాను చూడండి. ఇండెంట్ నో ఇండెంట్కి ఇదంతా టెస్ట్ టాపిక్. టెస్ట్ ఇండెంట్ అని రాసుకొని సమ్ వాల్యూ నెంబర్ ఇవ్వండి. ఇచ్చాం కదా. ఇప్పుడు ఈ ప్యారా అబ్జర్వ్ చేయండి, స్టార్టింగ్ నుంచి అన్ని స్టార్ట్ అయినాయి. ఒకసారి రిఫ్రెష్ చేస్తే స్పేస్ తీసుకుని చూసారా? కొంచెం ఓకే. స్పేస్ 3M స్పేస్ తీసుకుని తర్వాత లెటర్ అనేది స్టార్ట్ అయింది. వీటిని ఇండెంట్ అంటారు. ఓకే, ఓకే. ఈపబ్ లాంగ్వేజ్లో చాలా యూజ్ చేస్తాను. దీంట్లో అన్ని ఇండెంట్ నో ఇండెంట్లో స్టార్ట్ అయి ఉంటుంది. ఇండెంట్ అంటే టెస్ట్ ఇండెంట్ అని తీసుకొని సమ్ వాల్యూస్ ఇవ్వాలి. మీకు ఎంత స్పేసింగ్ కావాలని. నాకు నేను 3 ఇచ్చాను కాబట్టి ఇంత గ్యాప్ వచ్చింది. లేదు నాకు 10 కావాలి, 10 గ్యాప్ ఎక్కువ వచ్చింది కదండి, 10 గ్యాప్ అట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు ఆ పీడిఎఫ్ ఎట్లా ఉందో స్పేసింగ్, ఆ పీడిఎఫ్ స్పేస్ కంపేర్ చేసుకుని ఆ టెస్ట్ ఇండెంట్ వాల్యూస్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లాగా నో ఇండెంట్ అన్నప్పుడు స్పేస్ లేకుండా వస్తుంది. 0, టెస్ట్ ఇండెంట్ 0. అసలు ఏం ఇవ్వలేదు, నంబర్లు ఇవ్వకపోయినా పర్లేదు, తీసుకోకపోయినా పర్లేదు, కాల్ చేయకపోయినా పర్లేదు. సిఎస్ఎస్ నో ఇండెంట్ డిఫాల్ట్గా వస్తుంది. డిఫాల్ట్గా వచ్చింది కదండి. ఇప్పుడు ఇండెంట్ అంటే అప్లై చేస్తాం, నో ఇండెంట్ అంటే అసలు ఇండెంట్ లేడు కదండి అక్కడ, అంటే ఇవ్వడం లేదు కదా టెస్ట్ ఇండెంట్ అది. అర్థమైందండి లాజిక్? ఆ! టెస్ట్ ఇండెంట్కి టెస్ట్ ఇండెంట్. నెక్స్ట్ లెటర్ స్పేసింగ్, అంటే ఒక లెటర్కి స్పేసింగ్ ఎట్లా రావాలి అని. లెటర్ స్పేసింగ్ అని తీసుకుందాము.
చూసారా, ఒక వాడికి స్పేసింగ్ ఇక్కడ ఎంత ఉంది, లోడింగ్ తర్వాత ఐహెచ్ కార్డ్ తర్వాత కొంచెం ఉంది చూసారా, ఒక వన్ 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 స్పేస్ ఉంది ఇక్కడ, 1px. వన్ స్పేస్ ఉంది. పిఎక్స్ పిక్సెల్స్ కాదండి, వన్ స్పేస్ ఉంది. పిక్సెల్స్ కూడా ఎక్కువ వచ్చేస్తుంది. నార్మల్ 0.00.1 ఉన్నట్టు 0.5 ఉన్నట్టు స్పేసింగ్. అదే మనకు పెట్టాం కదా, రిఫ్రెష్ రాసి చూడండి, లెటర్కి స్పేసింగ్ వచ్చింది చూసారా, వాడికి స్పేసింగ్ వచ్చింది, లెటర్కి స్పేసింగ్ వచ్చింది. అబ్జర్వ్ చేశారా? అదే మనం 2px కాకుండా 10 ఇస్తాం, లెటర్కి ఎంత వస్తుంది చూడండి. చూసారా స్పేసింగ్ ఎట్లా వచ్చిందో, లెటర్కి స్పేసింగ్ వచ్చింది కాబట్టి వాటిని ఏమని కాల్ చేస్తాం సిఎస్ఎస్లో, లెటర్ స్పేసింగ్ అంటే లెటర్కి స్పేసింగ్ రావాలి, అందుకని వాడు లెటర్ స్పేసింగ్ అన్నాడు. క్లియర్ అండి? క్లియర్ అయింది. లెటర్ స్పేసింగ్ రాసుకుని పర్సంటేజ్ ఇచ్చుకున్నాడు. కొన్ని డాక్యుమెంటేషన్స్ లో కూడా ఇలా ఉంటాయన్న స్పేసింగ్ లెటర్స్ కి. ఇవన్నీ మీకు ఎక్కడ యూజ్ అవుతాయంటే డాక్యుమెంట్ లో కన్వర్ట్. ఇప్పుడు ఏంటి, వర్డ్ స్పేసింగ్ అంటే వాడికి స్పేస్ రావాలి. ఇంగ్లీష్ లో అన్నమాట. ఆ 1px పెంచడం 10px. ఓకే, వాడికి స్పేసింగ్ వచ్చింది కదా. ఏంటంటే వాడి స్పేసింగ్ వచ్చింది, అర్థమైందండి. మిడిల్ వాల్యూ మార్చమంటారా? మిడిల్ వాల్యూ 20 మార్చండి. ఇంకా స్పేసింగ్ వచ్చింది కదా, వాడికి స్పేసింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ స్పేసింగ్ అయిపోయింది, వాట్ స్పేసింగ్ అయిపోయింది, లైన్ హైట్, వైట్ స్పేస్. నెక్స్ట్ లైన్ హైట్. ఈ లైన్కి పైనున్న లైన్కి కిందన్న లైన్కి హైట్ చూడండి, కంపారిజన్ చేయండి. ఇక నేను సెలెక్ట్ చేసాను చూసారు, బ్లూ కలర్ అట్లా ఉంది హైట్ విత్ పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను ఆ లైన్ హైట్ తో మనం అడ్జస్ట్ చేయడానికి ఆప్షన్స్ ఏంటంటే, లైన్ హైట్ అని తీసుకొని ఈఎం ఇచ్చి ఇప్పుడు హైట్ చూసుకుంటుందో రీఫ్రెష్ చేస్తాను చూడండి. ఇప్పుడు అంటే లైన్ హైట్ మీరు ఏం చూస్తారంటే, ఆ వాడు చూడమాకండి, వాడు పైన స్పేస్ ఉంది కానీ టాప్ లో బాటమ్ లో ఆ స్పేస్ చూడండి. ఇప్పుడు అంటే స్పేస్ ఉందో ఇప్పుడు మనీ డిక్రీజ్ చేస్తాను. లైన్ హైట్ 0 పెడతాను, కంప్లీట్ 0 వదిలేండి, 1 పెడతాను. ఈ స్పేస్ అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా ఎంత ఉంది కదా. రీఫ్రెష్ చేస్తాను, మళ్ళీ సెలెక్ట్ చేస్తాను బ్లూ కలర్గా, అసలు హైట్ ఉంటుంది చూడాలి అంటే వచ్చింది హైట్ తగ్గింది కదండి. లైన్ హైట్ మళ్ళీ లైన్ హైట్ తీసి మళ్ళీ సెలెక్ట్ చేసి పెడతాను. చూడండి, వాడికి బ్లూ కలర్ మధ్యలో స్పేసింగ్ తీసి అంటుందా లైన్ హైట్. టాప్ బాటంలో ఇంక్రీజ్ అవుతాం లైన్ హైట్ అనేది కీబోర్డ్ అని యూజ్ చేసుకుంటాం. ఓకేనా అండి? నెక్స్ట్ వాట్ స్పేసింగ్ అయిపోయింది, వైట్ స్పేస్ వస్తుంది.
టెస్ట్ షాడో ఎట్లా తీసుకోవాలంటే ఇప్పుడు నేను షాడో అని చెప్పి క్లాస్ యాక్సెస్ చేశాను. ఎక్కడి నుంచి యాక్సెస్ చేశాను? హెచ్టిఎంఎల్లో లోరింగ్ మాత్రమే స్పాన్ ట్యాగ్ తీసుకుని యాక్సెస్ చేశాను. అంటే ఈ లోరింగ్ మాత్రమే అప్లై అవ్వాలని చెప్పి, ఓకే. అట్లానే షాడోని తీసుకుని టెస్ట్ షాడోని తీసుకుంటాం. టెస్ట్ షాడోని తీసుకుని ఫస్ట్ ఇది ఎట్లా తీసుకోవాలి? టెస్ట్ షాడో అంటే ఫోర్ వాల్యూస్ ఉంటాయండి. అప్పుడు మన మార్జిన్కి 4 వాల్యూస్ ఎట్లాగో షార్ట్ హ్యాండ్ సైడ్, బోర్డర్కి 4 వాల్యూస్ ఎట్లాగో టెక్స్ట్ షాడో కూడా షార్ట్ కట్గా 4 వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ వెర్టికల్ కాదు, హారిజాంటల్ ఆర్ వెర్టికల్. ఓకే, ఫస్ట్ హారిజాంటల్ అండ్ నెక్స్ట్ వెర్టికల్. హారిజాంటల్ అంటే మీకు వాల్యూ తీసుకుని చెప్తాను, మీకు అర్థమైంది. 1 వాల్యూ, నెక్స్ట్ ఇది 11, నెక్స్ట్ ఇది 13. ఇప్పుడు ఆప్షన్ చెప్తాను చూడండి. ఫస్ట్ హారిజాంటల్ వాల్యూ ఏంటంటే హారిజాంటల్, నెక్స్ట్ వాల్యూ ఏంటంటే వెర్టికల్. నెక్స్ట్ వాల్యూ ఏంటంటే 11. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఏంటంటే కలర్. ఇది ఫార్మేట్. ఇవన్నీ దేనికి? షాడోకి ఫార్మేట్. కామెంట్ సెక్షన్లో పెడతారు. ఓకే, టెస్ట్ షాడోకి ఈ ఫార్మేట్ ఫాలో అవుతాం. హారిజాంటల్ అంటే తీసుకున్నాం. హారిజాంటల్ అంటే ఇప్పుడు ఈ ఒక్కొక్కటి చూద్దాం, అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి చూపిస్తాం, మీకు అర్థం. హారిజాంటల్ అంటే తెలుసుకోండి మీకు. లైన్ ఎట్లా వస్తుంది? హారిజాంటల్ అంటే ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయే హారిజాంటల్ అంటే. అరే వెర్టికల్ అయితే ఎట్లా వస్తుంది? అప్ అండ్ డౌన్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. మైనస్లో ఉన్నాయన్నీ హారిజాంటల్ అంతే కదండి. ప్లస్ ఆర్ మైనస్ ఉంటుందండి హారిజాంటల్ అంటే. వెర్టికల్గా ఉంటాయి కదండి. అయితే హారిజాంటల్గా అట్లాగా ఐడియా ఉంది కదా. హారిజాంటల్ అని తీసుకుందాం, 5 అని తీసుకుందాం. 5 అని తీసుకుని ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. హారిజాంటల్ తీసుకున్నాం కదా, వెర్టికల్గా తీసుకున్నాం. వెర్టికల్లో ఒక 20 px తీసుకొని ఇంకా రిఫ్రెష్ చేద్దాం. చూసారా? హారిజాంటల్గా మనం ఎంత తీసుకున్నాం వాల్యూ? వెనక షాడో చూడండి, బ్లూ వెనక షాడో చూస్తున్నాం, వైట్ కలర్గా. కిందన షాడో చూసారా, బ్లాక్గా ఉండే అనిపిస్తుందండి. అది కొంచెం ఎంత మూవ్ అయింది? మనం హారిజాంటల్గా 5 ఇచ్చాం కాబట్టి 5 మూవ్ అయింది. రైట్ సైడ్ మూవ్ అయింది. రైట్ సైడ్ మూవ్ అవుతుంది. డిఫాల్ట్గా ఏంటంటే రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అదే మనం 5 కాకుండా 10 వస్తుంది. 10 ఇస్తే కొంచెం కింద ఎం అనేది ఎం కింద వచ్చింది, కొంచెం పక్క వచ్చింది కదండి. ఇంకా క్లారిటీగా రావాలంటే ఎంకి 10 కాదు 30 అవుతుంది. చూసారా? నెక్స్ట్ బాడీ టచ్ అయిపోయింది. రైట్ సైడ్కి డిఫాల్ట్గా మూవ్ అవుతుంది. అదే మనకి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవ్వాలనుకుంటే మీరు ఇక్కడ ప్లస్లో ఉన్నాయి కదా, మైనస్ పెట్టండి. -30 px మైనస్ పెడితే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. అని దీనికి మనం టాప్ రైట్ టాప్ లెఫ్ట్ తీసుకోవడం కావదా? ఏంటిది? వీటికి ఈ వాల్యూస్ యూజ్ చేయాలని చెప్పాను కదా. హారిజాంటల్, వెర్టికల్లో, బ్లర్, కలర్ షార్ట్ కట్ ఇట్లానే యూజ్ చేసుకుని వీటిని యూజ్ చేయాలి. నెక్స్ట్ అగండి రేపు
హారిజంటల్ ఎట్లా వచ్చింది. ఓకే, అదే ఇప్పుడు వెర్టికల్ని ప్లస్ అన్నప్పుడు డిఫాల్ట్గా డౌన్లో వస్తుంది, మైనస్ తీసుకుంటేనే అప్లోకి వెళ్తాం. సో ఇప్పుడు మనం ప్లస్లో తీసుకున్నాం, ప్లస్లో ఉంది కదా 2 నుంచి 20 కనుక. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, REM కింద కొంచెం షాడో అనేది కనిపిస్తుంది డౌన్లో. ఇంకా కనపడాలంటే చూడండి, షాడో ఎక్కడికో వచ్చింది, అడ్జస్ట్ చేయాలి. కాబట్టి పైన ఉన్న హారిజంటల్ అనేది 10 పెడతాం, దాని కిందగా రావాలి కాబట్టి. ఇక్కడ 20 తీసి ఇది కూడా 10. ఓకేనా? ఆటో కూడా అవదా? ఆటో కూడా అవదా? ఆటోమేటిక్ ఎందుకండి, షాడో అనేది ఆటోమేటిక్ తీసుకోవాలి, వాల్యూస్ ఉన్నాయని చెప్పాను కదా. హారిజంటల్ వెర్టికల్ యాక్సెస్ చేయాలి మీరు. ఆటోమేటిక్ కావాలంటే ఆటోమేటిక్గా మీరు తీసుకోవాలి, మాన్యువల్గా సిఎస్ఎస్ రాసుకోవాలి. ప్రతిదన్నీ మనం తీసుకున్నాం కదా వాల్యూస్, అన్నిటికీ ఒక ప్రాపర్టీకి సర్టెన్ వాల్యూస్ ఉంటాయి అట్లాగా. ఇప్పుడు మీకు వెనకని చూసారా, తీసుకున్నాం కానీ 2 షాడో బ్రైట్నెస్, మెయిన్ హెడ్డింగ్ బ్రైట్నెస్ ఒకేలా ఉన్నాయి కదంటే 220 వాట్స్ లా ఉంది. కానీ ఆ షాడోని తెలియాలంటే కొంచెం బ్రైట్నెస్ తగ్గించాలి కదా, తగ్గించడానికి కోసమే. నెక్స్ట్ ఏమన్నా చూసారు, నెక్స్ట్ పొజిషన్ ఏముండే, హారిజంటల్ అయిపోయింది, వెర్టికల్ అయిపోయింది, బ్లర్ ఎట్లాగా 3px పెట్టుకుంటారు. 3px పెట్టి రిఫ్రెష్ చేస్తారు, తగ్గింది అయింది కొంచెం. 3px చాలా అయిపోయింది కాబట్టి కొంచెం కొంచెం తగ్గింది కానీ షాడో అలా పెట్టుకోవచ్చు. ఓకే, షాడో వచ్చింది కదండి. ఇప్పుడు ఆ షాడోని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మీరు. మన ఫాంట్ కలర్ రెడ్ ఉందని చెప్పి షాడో కూడా ఫాంట్ రెడ్ వచ్చేసింది డిఫాల్ట్గా. ఇప్పుడు మన ఫాంట్ కలర్ వేరు, షాడో కలర్ వేరుగా పెట్టుకోవాలంటే కలర్స్ అనగానే మనకి ఎన్ని వస్తాయి, టైప్స్ 3 టైప్స్ వస్తాయి. ఎక్సా వస్తుంది, RGB వస్తుంది, HSL వస్తుంది. ఓకే, సపోజ్ మనం నార్మల్ నేమ్ కలర్ తీసుకున్నాం, కలర్ ఏంటి, బ్లూ తీసుకున్నాం, రిఫ్రెష్ బ్లూ వచ్చింది కదా బ్యాక్గ్రౌండ్లో. అర్థమైందండి? అట్లా ఒక కరెక్ట్గా ఫార్మాట్ అడ్జస్ట్ చేసుకున్నాం. వెర్టికల్ని హారిజంటల్ ఇక్కడ ఎట్లా ఉన్నప్పుడు నీట్గా ఉంది కానీ. ఇప్పుడు టెస్ట్ స్టార్ట్లో స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఇట్లా వాల్యూస్ మీకు ఇచ్చాను కాబట్టి వాల్యూస్ అనేది ఇచ్చిన వాల్యూస్ షార్ట్కట్తో 1 టైం తీసుకున్నారు. ఓకే, కానీ టెస్ట్ షార్ట్లో ఎట్లా అంటే ఇదే సేమ్ రిపీటెడ్ వాల్యూస్ యూజ్ చేసుకుని 3 టైమ్స్ అని కాల్ చేసుకోవచ్చు. అంటే ప్రాపర్టీ ఒకటే, ఒకే ప్రాపర్టీలో వాల్యూస్ మనం 1 టైం కాల్ చేసుకుని సెమీ కాలంతో ఎండ్ చేస్తున్నామా, 1 టైంకి 1 సెమీ కాలం ఇస్తున్నామా, అట్లాగా ఒకే ప్రాపర్టీకి 3 వాల్యూస్ అని తీసుకోవచ్చు. అది ఎట్లాగంటే ఇక్కడ నుంచి ఒక వాల్యూ తీసుకున్నా కదండి, ఇదే కాపీ చేస్తారు. కాపీ సెమీ కాలం ముందున ఏం చేస్తారంటే 3 తీసుకుంటున్నాం కదా, కామా జస్ట్ కామా, సెమీ కాలం కదా, కామా ఇచ్చి ఇంకో 3 తీసుకున్నాం, ఇంకో కామా ఇచ్చి ఇంకో 3 తీసుకున్నాం. ఇప్పుడు సేమ్ అన్ని కలర్స్ ఒకటే కదా, చేంజ్ చేద్దాం. ఎల్లో దీనికి ఏమొచ్చి రెడ్, బ్లూ కలర్,
ఇప్పుడు చూసారా, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, రీఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనకి ఎట్లా ఉంది, అప్లై చేయకముందు రెడ్ బ్లూ, చూసారా డౌన్లో ఎట్లా ఉంది, క్లోజప్ చేసి చూడండి. కింద ఎల్లో ఉంది, ఎల్లో పైన బ్లూ ఉంది, ఆ తర్వాత మనకి రెడ్గా టెస్ట్ వచ్చింది. గ్రీన్ కూడా ఉంది, అక్కడ మిక్సే ఉంది. షార్డర్లో చూసారా, ఒక పని చేస్తాను, ఆ షార్డర్ని మీకు ఇటు తీసుకొస్తాను. ఈచ్ అంటే మనం 3 వాల్యూస్ ఒకేసారి కాల్ చేసాం. ఎట్లాగా కామా ఇచ్చి కాల్ చేసాం అనమాట. కామా స్పేస్ ఇచ్చాం, ఇంకో వాల్యూ కాల్ చేసాం, కామా స్పేస్ ఇచ్చాం, ఇంకో వాల్యూ కాల్ చేసాం. కొంచెం జరపాలి కాబట్టి మీకు అనిపిస్తుంది. బ్లూ కింద వచ్చింది చూసారా, 10 అని ఇవ్వగానే ఇప్పుడు వెర్టికల్ కాబట్టి దీనికి 10 అని ఇస్తా. ఏంటంటే గ్రీన్ పక్క వస్తుంది చూడండి, రైట్ సైడ్ వచ్చింది కదా గ్రీన్. ఇప్పుడు బ్లూ కెమెకాలు 11 అని ఇస్తుంది. ఎల్లో కింద వస్తుంది చూడండి, బ్లూ కిందకి ఎల్లో వచ్చింది కదా. బ్లర్నెస్ అనేది అన్నిటికీ తీసేద్దాం, బ్లర్నెస్ వల్ల మీకు అర్థం కావట్లేదు కదా. బ్లర్నెస్ 0, ఇప్పుడు అన్నీ మీ ఫాంట్ లాగా కనిపిస్తుంది. ఓకే, ఇవన్నీ షార్ట్ అవుతుంది. బ్యాక్ గ్రీన్ బ్లూ ఎల్లో అనేది షార్ట్ అవుతుంది. రెడ్ అనేది మెయిన్ టెస్ట్. లేదండి, క్లియర్ అండి. ఇదే ఫార్మేట్ షార్ట్ అవుతుంది. నేను కంపేర్